సంధ్యా సమయాల్లో ధ్యానం ఎందుకు అత్యంత శక్తివంతంగా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని సమయాలు ఇతర సమయాల కంటే అత్యంత పవిత్రంగా ఉంటాయి. వాటిని మన శరీరం, మనస్సు, ప్రాణశక్తి సహజంగానే గుర్తిస్తుంది. ఆ పవిత్ర సమయాల్లో మనం చేసే ధ్యానం కానీ, మంత్రజపం కానీ, ప్రాణాయామం కానీ మనలో ఒక దివ్య ప్రాణశక్తిని అనుభూతం చేయిస్తుంది. ఆ పవిత్ర సమయం ఏంటంటే సంధ్యా సమయం. ఉదయం సూర్యోదయం మరియు సాయంత్రం సూర్యాస్తమయం. సుషుమ్న నాడిలో ప్రాణశక్తి సంధ్యాకాలంలోనే ఎక్కువగా ప్రవహిస్తుంది. దానికి గల యోగిక రహస్యాన్ని మనం అర్థం చేసుకుందాం. సూర్య చంద్రుల నాడుల సమతౌల్యత. మన శరీరంలో 3 ప్రధాన నాడులు ఉన్నాయి. ఇడా నాడి, దీన్నే చంద్రనాడి అంటారు. ఇది ఎడమ నాసిక ద్వారా పనిచేస్తుంది. మన శరీరంలో చల్లదనాన్ని, మానసిక ప్రశాంతతను, విశ్రాంత శక్తిని మనకు కలిగిస్తుంది. అలాగే పింగళ నాడి, దీన్నే సూర్యనాడి అంటారు. కుడి నాసిక ద్వారా పనిచేస్తుంది. మన శరీరంలో వేడిని సృష్టిస్తుంది. మనము చాలా బాగా పనిచేయడానికి శరీర క్రియాశీలత శక్తిని ఇది సృష్టిస్తుంది. ఇక మూడవ అతి ముఖ్యమైనది సుషుమ్న నాడి. ఇది వెన్నెముక మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక మార్గం, శుద్ధ చైతన్య మార్గం. సాధారణంగా రోజంతా ఇతర సమయాల్లో కూడా ఇడా పింగళ నాడులు మారుతూ పనిచేస్తాయి. కానీ సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో మాత్రం ఈ 2 నాడులు తాత్కాలికంగా సమబలంగా ఉంటాయి. ఆ సమతుల్య స్థితిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి సహజంగానే సుషుమ్న నాడిలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రకృతిలో సంధ్యా సమయ ప్రభావం ఎలా ఉంటుందంటే, సంధ్యా సమయాల్లో ప్రకృతిలో శక్తుల మార్పు జరుగుతుంది. ఉదయం అంటే రాత్రి చీకటి నుండి కాంతికి మార్పు. సాయంత్రం అంటే కాంతి నుండి చీకటికి మార్పు. ఈ మార్పు సమయంలో బయటి శక్తులు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి రజోగుణ, తమోగుణ, సత్వగుణ శక్తులు సమబలంగా ఉంటాయి. ఇదే తరహా సమతుల్యత మన శరీరంలో కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మన శరీరం కూడా ప్రకృతి వలనే తయారైంది. ఎప్పుడైతే ఈ యొక్క శక్తులు సమబలంగా ఉంటాయో అప్పుడు సుషుమ్న మార్గం సులభంగా తెరుచుకుంటుంది. ఇక యోగాభ్యాసానికి అనుకూల సమయం సంధ్యాకాలమే. ఈ సమయాల్లో సుషుమ్న నాడి క్రియాశీలం అవ్వడం వల్ల ధ్యానం సులువుగా సాగుతుంది. మంత్రజపం, ప్రాణాయామం ఎక్కువ ఫలప్రదమవుతాయి. మనస్సు సహజంగానే శాంతి, ఏకాగ్రత వైపు ఆకర్షితమవుతుంది. అందుకే శాస్త్రాలు సంధ్యా సమయ ధ్యానం, జపం చేయుటకు శ్రేష్టమైనది అని చెబుతాయి. సుషుమ్నలో ప్రాణం ప్రవేశించడం అంటే మనిషి లోపల చైతన్యం మధ్యలో నిలబడటం. ఈ సమయంలో బాహ్య అంతర్గత సమతుల్యత ఏర్పడుతుంది. అందువల్లే సమయాన్ని దైవద్వారం అని కూడా పిలుస్తారు. సంధ్యాకాలంలో ఇడా పింగళ నాడుల సమతుల్యం వల్ల సుషుమ్న నాడి సక్రియం అవుతుంది. ఆ సమయంలో చేసే ధ్యానం గాని, ప్రాణాయామం గాని, జపం గాని వేల రెట్లు ఫలప్రదమవుతాయి. అందుకే సంధ్యాకాలంలో ధ్యానం, జపం, ప్రాణాయామం చేయడం శాస్త్ర విధంగా మాత్రమే కాక ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైనది. ఒక సాధకుడి జీవితం ఇలాగే సుసంపన్నం, శుద్ధ చైతన్యంతో నిండిపోతుంది. మనం సమస్యల్లో ఉన్న, భయాలలో ఉన్నా కూడా మనం ఈ సమయాన్ని వదిలిపెట్టకూడదు. సుషుమ్నలో ప్రవహించే ప్రాణశక్తిని అనుభవిస్తూ మనలోని దివ్యత్వాన్ని, ఆధ్యాత్మిక శక్తిని వెలికి తీసే సాధనా క్రమం ఇదే. మనం ప్రతిరోజు ఈ దైవద్వారం ద్వారా ప్రయాణిస్తే మన జీవితంలో కేవలం భౌతిక శక్తి మాత్రమే కాక లోపలి చైతన్య సమతుల్య శక్తి కూడా సత్యానుభవంతో నిండిపోతుంది.